హాయ్ అండి. నేనైతే ఒక చిన్న షాపింగ్‌కి అయితే వచ్చానండి. బయటైతే వర్షం ఫుల్‌గా వస్తుందనమాట. షాప్‌లోకి వచ్చిన ఒక 15 మినిట్స్ తర్వాత అయితే వీడియో తీశాను. ఫస్ట్ ఫుల్ రష్‌గా ఉందండి. తర్వాత వచ్చేసి మా వాడికైతే నైట్ ప్యాంట్స్ కావాలని చెప్పేసాడనమాట. ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఫీస్ కట్టొద్దంటాడు. ఎన్ని సెలెక్షన్స్ అండి చిన్నపిల్లలు. ఇప్పుడు అసలు చాలా మారిపోయారనమాట. మనకి నచ్చిన కలర్ అస్సలు ఒప్పుకోరు. మనకి నచ్చిన సెలెక్షన్ అస్సలు ఇష్టపడరనమాట. ఇక్కడ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. బట్ అది మిస్ అయింది. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ ఆ క్లిప్ అనేది అసలు యాడ్ అవ్వలేదన్నమాట. తర్వాత అయితే మేము ఇవి సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. అండ్ బ్లాక్ అండ్ పాచి కలర్లో నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఒకటి 350, ఒకటి 400 అయితే పడింది. ఫైనల్గా అయితే ఒక 50 రూపీస్ ఏమో తగ్గించుకున్నారు. క్వాలిటీ చాలా బాగున్నాయండి. స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఇలా నైట్ ప్యాంట్లు వేసుకోవడం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు అయితే ఇంక స్నానానికి వెళ్ళే ముందు మార్నింగ్ అయితే పొద్దున్నే బాగా ఎండ వచ్చిందనమాట. ఇలా ఎండలో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నాకు వీలుంటే కంపల్సరీ కూర్చుంటానండి. మార్నింగ్ ఇలా చాలా మంచిది కదా, మనకి డి విటమిన్ కూడా అందుతుందట. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూర్చుంటాను. అలాగే మిరపకాయలు అయితే కూడా ఎండబెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కొంచెం మెత్తగా ఉన్నాయి. అలా అని చెప్పేసి ఆ మిర్చి కూడా పెట్టుకొని పక్కనే కూర్చున్నాను అనమాట. ఎండ అనేది మన బాడీకి చాలా అవసరము. మార్నింగ్ మనం ఎప్పుడైనా చిన్నపిల్లల్ని ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయట పండేస్తాం కదండి, అలా డి విటమిన్ అందుతుందని చెప్పేసి అందుకే నేను కూడా ఇవాళ మార్నింగ్ అయితే ఎండ వచ్చేసిందనమాట. అలా ఎండలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం స్పెండ్ చేస్తాను. వీలైతే ఫేస్కి ఇంకొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకుని కూర్చుంటాను అనమాట. అలా ఇంక తర్వాత బాబుకి స్కూల్ టైం అయిపోయింది, రెడీ అయిపోయాడనమాట. ఆటో కోసం వెయిటింగ్. చూసారా ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ కొట్టు.